హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ పార్ట్. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే కింద లింక్స్ ఇస్తాను, లేదంటే నా ఛానల్ అప్లోడ్ చేసి ఉంటుంది, చూసేయండి. సో మేమైతే ఆ భీమవరంలో భోజనం చేసేసుకొని మధ్యాహ్నం ఇంకా అరౌండ్ 3 అలా అవుతుంది అనమాట. ఇంకా భీమవరం బస్ స్టాండ్ నుంచి నర్సాపూర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నర్సాపూర్ బస్ ఎక్కినాము. సో మనకి భీమవరం నుంచి నర్సాపూర్కి మనకి టికెట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. మేము ఎక్కింది పల్లె వెలుగు కాబట్టి 30 రూపీస్ తీసుకున్నారు. ఎక్స్ప్రెస్కి వేరే ఛార్జ్ ఉంటుంది, తెలిసిందే కదా. సో ఇప్పుడైతే నర్సాపురం బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. నర్సాపురం ఎందుకు వచ్చారక్క అని చెప్తే, మేము నెక్స్ట్ డెస్టినేషన్ స్పాట్ ఏంటంటే అంతర్వేది అనమాట. అంతర్వేదికి వెళ్ళాలంటే భీమవరం నుంచి ఈ డైరెక్షన్ అనమాట. సో డైరెక్ట్ మీరు నర్సాపూర్కి కూడా ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీ ప్లేసెస్ దగ్గర నుంచి చూడండి ఒకసారి. సో నర్సాపూర్కి కూడా డైరెక్ట్ రావచ్చు అనమాట. సో మేము అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి భీమవరంలో దిగి అక్కడ అన్ని చూసేసుకొని నర్సాపూర్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఆటోలు అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ మనం ఆటో తీసుకొని రేవని చెప్పండి, లేదా గోదావరి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని గోదావరి నది ఒడ్డున దింపుతారనమాట. సో మనం నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. సో అదంతా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మేము రేవు దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో మాకైతే ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నారు. ఎక్కువ కూడా అడుగుతారు, మీరు ఇవ్వకండి, ఎందుకంటే చాలా దగ్గర అనమాట. మీరు సింగిల్గా వెళ్తుంటే నడుచుకుంటైనా వెళ్ళిపోవచ్చు రేవు దగ్గరికి. మేము రిటర్న్ జర్నీలో నడుచుకుంటూనే వచ్చినాం అనమాట. సో ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లో దిగితే అది కొంచెం దూరంలో ఉంటుంది. మీరు ఒక 30 రూపీస్ ఇవ్వండి ఆటోకి. సో బస్ స్టాండ్ నుంచి అయితే 20 రూపీస్ అడుగుతారు. 20 రూపీసే ఇవ్వండి. సో పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 20 రూపీసే ఇవ్వండి. ఎక్కువ అడుగుతుంటారు. సో ఇప్పుడైతే మేము రేవు దగ్గర అయితే దిగినాము. సో ఇదే అనమాట. రేవనండి లేదంటే గోదావరి అన్న చెప్పండి ఆటో వాళ్ళకి, వాళ్ళు తీరా ఇక్కడికి తీసుకొని వచ్చి దింపుతారు. ఇప్పుడైతే మనం రేవు దగ్గరికి అయితే వచ్చినాము. సో గోదావరి నది కొన్ని పాయలుగా డివైడ్ అయింది. దానిలోని ఒక పాయ ఇదనమాట. ఇది వశిష్ఠ గోదావరి అని పిలుస్తారు. ఇదే మనకి అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గోదావరి నదిని దాటి అటు సైడ్ వెళ్ళాలి. సో కాబట్టి మనకి ఇక్కడ పడవలు ఇవన్నీ ఉంటాయి. దీనిని పంటే అంటారంట, పడవ అనరు, పంటే అని పిలుస్తారంట. సో వీటిలోనే మనకి వెహికల్స్ కానీ బైక్స్, ఆటోలు, కార్లు అన్నీ దింపుతారనమాట. ఒక లాంచ్ లాగా ఉంటుంది, అన్నీ ఎక్కుతాయి. అవతల కనిపిస్తుంది కదా ఒడ్డు, అవతలకి దాటడానికి మనకి ఇందులో వెళ్తే 20 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరికి. ఇంకా వెహికల్స్కి అయితే 35 రూపాయలు అనుకుంటా, 35 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఓన్లీ వెహికల్స్కి మాత్రమే. మనుషులకైతే 20 రూపాయలు తీసుకుంటారు. సో చూసినారా, ఇక్కడ బైక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కార్లు కూడా వచ్చి అవుతాయి. 2 కార్లు మ్యాక్సిమం పడతాయి అన్నమాట. అంటే అది సైజు చిన్నది కదా, సో కాబట్టి 2 కార్లు. దానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. మనకి బయటనే నది ఒడ్డున అక్కడ టికెట్స్ అవన్నీ ఇస్తుంటారు. సో అక్కడ తీసుకొని మనం లోపలికి ఎక్కాలి. లోపల వాళ్ళు చూస్తారనమాట టికెట్స్. మాకు తెలియక లోపలికి ఎక్కబోయినాము, కానీ వాళ్ళు బయట తీసుకోవాలమ్మా టికెట్స్ అని చెప్పారు. సో అందుకు ఇప్పుడు ఈ పంటనైతే ఎక్కడం లేదు, బికాజ్ అది ఫుల్ అయిందంట. ఇంకా నెక్స్ట్ వచ్చే పంట కోసం వెయిట్ చేస్తున్నాం. అవుతుంది నాకు తెలు టికెట్ లోపలే తీసుకోవాలేమో అనుకున్నా. పంటలే
సో చూసారా, ఇప్పుడు అటువైపు నుంచి ఎక్కించుకొని వచ్చి మనుషుల్ని ఇటువైపు దింపుతుందనమాట. ఇంకో పంటే ఇక్కడ ఒక పంట కదిలితే అక్కడి నుంచి ఇంకో పంట కదులుతుంది. అలా మనకి 5 minutesకి అలా ఒక పంట అవైలబుల్గానే ఉంటాయి. సో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. ఇంకా అటు సైడ్ నుంచి మనుషులు తీసుకొని వస్తుంది. చూసినారా, ఆటో కూడా ఉంది లోపల. అలా మేమున్నప్పుడే 2 cars కూడా ఎక్కినాయి. సో వెయిట్ అయితే అక్కడి వాళ్ళని అడిగాము, ఒకవేళ వర్షాకాలంలో గోదావరి నది ఎక్కువగా ప్రవహిస్తుంది కదా, అప్పుడు ఈ పంటలు అదే ఈ బోట్ యూజ్ చేస్తారా ఉత్తల ఒడ్డుకి వెళ్ళడానికి అంటే యూజ్ చేయరంట. అప్పుడు మాత్రం ఆపేస్తారంట, ప్రవాహం తగ్గినాకనే నడుపుతారంట. ఇంకా ప్రవాహం తగ్గేంత వరకు అక్కడోళ్ళు అక్కడే ఉండిపోవాలి, ఇటు సైడ్ వాళ్ళు ఇటు సైడే ఉండిపోవాలంట. సో నో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో గోదావరి నదిని చూడడం ఫస్ట్ టైం అనమాట. సో అందరూ అంటుంటారు చాలా పెద్దది గోదావరి అని చెప్పి. సో వినడమే కానీ చూస్తే తెలుస్తుంది. ఇది ఒక పాయ మాత్రమే. సో దీన్ని నార్మల్గా వరదలప్పుడు చూస్తే ఇంకా ఎలా ఉంటుందో చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకైతే. అంటే మా సైడు ఇట్లా సముద్రాలు కానీ ఇలా నదిలో వెళ్ళి అవతల ఒడ్డుకలా దాటేటివి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మాకు కోనసీమ అంటే కొంచెం నాకు మా సైడ్ బంధువులు కానీ అలా ఎవ్వరు లేరు అటు సైడ్. సో ఇంకా ఏదైనా ఇట్లా ట్రిప్కి రావటం మాత్రమే, అప్పుడు మాత్రమే చూడడము. సో అందుకు నాకు మా అమ్మకి మా అన్నకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ నది దాటుతుంటే నాకైతే ఆ పడవలో వెళ్తుంటే షేక్ అయిపోతున్నాం అనమాట. అంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించాల్సిందే. అంటే పాండిచ్చేరిలో వెళ్ళినప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో వెళ్ళినాం కానీ అది కొంచెం స్టేబుల్ వాటర్ అనమాట, ప్రవహించే వాటర్ కాదు. ఇది బాగా ప్రవహిస్తూ ఉందన్నమాట నది. అందుకు అదొక మంచి ఎక్స్పీరియన్స్ మాకు. ఇంకా నాన్నకి వీడియో కాల్ చేయని చెప్పింది మా అమ్మ. ఇంకా అందుకు వీడియో కాల్ చేసి మా నాన్నకి చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇలా నది దాటుతున్నాము, పడవలో ఉన్నాము అని చెప్పి. మా నాన్న అయితే జాగ్రత్త పట్టుకోండి కింద పడతారు అని చెప్తా ఉన్నాడు, మునిగిపోయారు అని. మా నాన్న కూడా చాలా హ్యాపీ. వచ్చిందంటే ఇంకా మంచిది అనిపించింది అనమాట. కొంచెం గిల్ట్గా ఫీల్ అయినాం, నాన్న ఒక్కడు మిస్ అయినాడు అని చెప్పి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పడవ టైమింగ్స్ కూడా రాత్రి 9 తర్వాత ఇంకా తిప్పరంట. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ అయితే చిన్న చిన్న తెప్పలు లేదంటే చిన్న పడవలు ఉంటాయి కదా, చేపలు పట్టే పడవలు, అలాంటివి తెడ్డుతో ఈదుకుంటూ యువతల వడ్డీకి దాటిస్తారంట. అవి కొంచెం ఎక్కువ తీసుకుంటారంట డబ్బులు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా బస్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉన్నాయా అని చెప్తే అది చుట్టూ అవుతుందంట, చాలా చుట్టూ తిరిగి రావాలంట, చాలా టైం పడుతుందంట. సో పాపం అనిపించింది. అంటే అక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు కదా. ఏదైనా ఎమర్జెన్సీ కేసులో అలాంటి సమయంలో చాలా కష్టం కదా. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే చాలా పెద్ద పెద్ద నదుల మీదనే బ్రిడ్జులు కట్టినారు, పెద్ద పెద్ద బ్రిడ్జులే కట్టారు. కానీ ఇది చాలా చిన్న ప్రవాహము. అండ్ ఆల్సో ఆ డిస్టెన్స్ కూడా మీరు చూసినారా చాలా తక్కువనే ఉంది, మనకి కనుచూపు మేరనే కనిపిస్తుంది అనమాట అవతల గట్టు. సో ఎందుకు బ్రిడ్జ్ కట్టలేదా అని, ఇది అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు లేదంటే ఇంకా ఏమన్నా కారణం ఉందో నాకు తెలియదు. బట్ బ్రిడ్జ్ ఉంటే బాగుండేది అని అనిపించింది. మేబీ బ్రిడ్జ్ ఉందేమో బట్ నాకు తెలియదు. కానీ ప్రజలందరూ ఈ పడవ ద్వారానే అవతల గట్టుకు దాటుతున్నారనమాట. సో ఇప్పుడైతే మేము అవతల గట్టుకైతే వచ్చేసినాము.
ఇప్పుడైతే మేము పంట దిగినాము. ఇక్కడ మళ్ళీ ఫిల్ చేసుకొని అవతల వైపు వెళ్తాదన్నమాట. ఇక్కడ కార్ని అయితే ఎక్కిస్తున్నారు, మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నా. సో ముందే రివర్స్ చేసుకొని ఇలా ఎక్కిస్తున్నారు అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే టర్నింగ్ చేసుకోవడం కొంచెం కష్టం కదా, అందుకు ముందే టర్న్ చేసుకొని ఇలా రివర్స్లోనే ఎక్కిచ్చేస్తున్నారు. ఇంకా పంట దిగిన వెంటనే అక్కడే మీకు ఆటో స్టాండ్ ఉంటుంది, చాలా ఆటోలు ఉంటాయి. సో మీరు అంతర్వేదికి వెళ్ళాలనుకుంటే వెళ్ళాల్సిన ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఇంకా ఆటోలే అనమాట. బస్సెస్ అవేవి ఉండవు మీకు అవైలబుల్గా. సో ఓన్లీ ఆటోస్లోనే వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ చిన్న చిన్న పల్లెలు, ఇంకా అంతర్వేదికి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ఉంటారు. మీకు సపరేట్గా వెళ్ళాలనుకుంటే ఒక ఛార్జ్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. లేదనుకోండి ఆటో నిండేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అక్కడ. సో ఆటో ఫుల్ అయితేనే వాళ్ళు కదులుతారు. మనకు వచ్చేసి సపరేట్గా అంటే ఒక ఛార్జ్, లేదనుకోండి ఒక్కొక్కరికి 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. సో మేమైతే ఈవినింగ్ అయిపోయిందనమాట వచ్చేసరికి. చూసినారు కదా, మేము అవన్నీ చూసుకొని అంతర్వేదికి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి ఈ పంట దాటి వచ్చేసరికి మాకు అరౌండ్ 4:30 అలా అయిపోయింది. సో ఆ టైంలో అంతర్వేదికి ఎవరు వెళ్తారు చెప్పండి? పొద్దునైతే చాలామందే వెళ్తుంటారు. సో ఇంకా పొద్దు ఊకింది కదా, కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. ఇంకా ఆటో అయినా రాను, ఆటో ఫిల్ అవ్వాల్సిందే అని చెప్పారు. మాకు చాలా టైం అనేది ప్రీషియస్ అనమాట. మళ్ళీ నైట్కే మేము ట్రైన్ ఎక్కి బయలుదేరాలి వేరే ప్లేస్కి. సో మాకు మళ్ళీ అక్కడ స్టక్ అయిపోయినాం అనుకోండి, 9 లోపల ఇక్కడికి వచ్చేయాలన్నమాట. లేదంటే ఇక్కడ మాకు పంట అనేది అవైలబుల్గా ఉండదు, క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు చాలా కష్టం అయిపోతుంది, ఇరుక్కుపోతామని చెప్పేసి ఇంకా సరే అని ఇంకా ఆటో ఆయనతో మాట్లాడుకొని బేరమాడి ఒక కాస్ట్కి అయితే తీసుకొని వచ్చి ఇంకా బయలుదేరి. ఆటోలో వెళ్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. నేచర్ ముందే కోనసీమ మీకు తెలిసిందే ఎంత బాగుంటుందో. ఇంకా పైగా ఇక్కడ మొత్తం చాలా వరకు మండువా ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇంకా సో చుట్టూతా మండువా ఇల్లు చుట్టూతా ఇలా కొబ్బరి తోటలు, అక్కడక్కడ అలా ఇల్లులు ఉన్నాయన్నమాట. కొబ్బరి తోటలోనే ఇల్లులు కట్టుకొని ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారా మీరే.
సో ఇంకా అంతర్వేదికి అయితే వచ్చేసినాము. సో అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా గోదావరి అనమాట. ఇక్కడ మధ్యలో రోడ్డు పక్కన ఉంది కదా, అవన్నీ చేపల చెరువులు. సో అక్కడక్కడ మోటార్లు కూడా పెట్టినారు, చూసినారా, అవి వాటర్ ఫిల్టర్ అనమాట. సో అటు సైడు పడవలు కూడా ఉన్నాయి గోదావరి నదిలో. అది ఆ నది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకి ఇంకా అంతర్వేదిని అనమాట వచ్చేది. ఇంకా మేమైతే అరుణాచల్ గట్టు దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే క్లోజ్ అయిందని చెప్పారనమాట ఆటో అయితే. సో ఇంకా ఎక్కువ ప్రవాహము ఏమైందో తెలియదు, కానీ క్లోజ్ అయింది అని చెప్పినారు. సో అందుకు వెళ్ళలేదు. ఇప్పుడైతే అంతర్వేదికి అయితే వచ్చేసినాము. సో ఇదే అనమాట, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అంతర్వేది ఇంకా బీచ్ మొత్తం చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.